విడుదల ఇస్తాను రోజు ఎండగడతాను అల్లెలియా అల్లెలియా మన కష్టాన్ని మాట్లాడుతుంటే మన సంతోషం కదా ఎంతో మంచి కూడా ప్రభావ త్వరకు నీవు ఇంత మనసు చేసుకుని నా పక్షం మాట్లాడుతున్నాడు ఆయన నేను తిరుగుతున్నా దాని సొంతం ఎంట పడుతుందో దాన్ని ఊటను ఇంకా వచ్చేసాను అంటే మన పక్షం కాదు విరోధంగా బోధించేవాళ్ళందరూ ఆ పని ఆయన చెప్పినవి కూడా ఎంట అనుకోసం అందు వచ్చాక ఇక్కడ అది మొత్తం అంతా ఇంకో పోతుంది వాళ్ళకి ఏమీ లేదు అంటే వారు నిరుతున్నారు అంటాడు నిరుతాడు మీద వాడు ఫలించి చెప్పలేని విధంగా దేవుడు చేస్తాడు అదిగా ఇచ్చిన పక్కనుండే ఇర్మియా 50వ అధ్యాయము ముందు మేలో వచ్చినాం 30వ వచనం ఇర్మియా 50వ అధ్యాయము 30వ వచనం వారి విమోచకుడు బలవంతుడు శరీరకు దేవాలయాన్ని పేరు భూమికి విశ్రాంతి చోటుకును బాబీ నివాసులు కలగొట్టును ఆయన బాగా వాదించి వారి వాద్యం కన్నా ముట్టించాను అని బాగా వాదించాడు మా భక్త బాగా వాదించాడు మా కొత్తలోనే కళాపరిచాడు అంటే మనకు కుదరలే కదా మీరు చూడవుతుంటే మీరు మనం మంచిగా చదువుతుంటే ఆ పక్కన వాళ్ళ ఎడుతాడు వాళ్ళు ఏదో పెడతారు మన బాబట్టు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ బాబుడు వచ్చేదా వాళ్ళ బాబుడు వచ్చేదా నా బాబుడు పోతున్నాం వాళ్ళందరికీ పరుస్తాను మీ రోజులే మీ పెంచాను నేను ఉంటాను మీ స్థానంగా ఉంటాను అన్నాడు అంతేకాకుండా ఇక్కడ చతిక్రియ అనేట అంటే మన మోర్చకుడు బలవంతుడు ఆయన పేరు యస్సు ప్రభు అదిగా యస్సు ప్రభు ప్రభు అంటే యస్సుకుడు రక్తం ఇచ్చే రక్తాపన తీర్చడానికి పవర్వచుడు దేవుడే యస్సు ప్రభు ఆయనే నరావతారి కూర్చోడు పునః కూర్చోవాడు ఆయన అన్నాడు వచ్చాడు ఆయన పుట్టిలోకి వచ్చాడు సోకే ఇవ్వడానికి వచ్చాడు ఆయనే మనకి మూర్చోడు అందుచేత ఇక్కడ వచ్చండి ఇక్కడ వచ్చండి వాక్యము యెషయా 14వ అధ్యాయము యెషయా 14వ అధ్యాయము 3 వచ్చింది యెషయా 14వ అధ్యాయము 3 చదువుతానేనా యెషయా 14 నీ బాధన 3 వచ్చిన నీ బాధన నీ ప్రార్థన